ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. చిట్టా 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 రెయిన్బో థీమ్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ నాకు ఈ సాంగ్ లో రెండే కనపడి, ఆదర్శ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకోటి కొరియోగ్రఫీ. బాధగా ఉందా భయ్య కళ్ళు పోయినందుకు? బాధగా ఉంది, ఒక రకంగా ఆనందంగా కూడా ఉంది. కళ్ళు పోతే ఆనందమా? అంటే మామూలుగా అయితే మనం చీకటి ప్రదేశాల గురించి వెతుక్కోవాలి, ఇప్పుడు మొత్తం చీకటే కదా, మన ఇష్టం. కానీ అది నీతో డేట్ కి వెళ్దామంటే ఏంటి నీకు ఇలా అయింది? పర్లేదు వెళ్దాం. కానీ నువ్వు బ్లైండ్ కదా. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఈ అమ్మాయి చెయ్యి మొత్తం ఉనికేస్తుంది, ఏమైందిరా? అంటే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది, ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రతిసారి చాటేసుకుని వచ్చి పాటేసుకుంటే అవ్వదు. that you have put in the effort చాలా బాగుంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. చాలా అందంగా ఉన్నావు, రోజులాగా అందంగా డాన్స్ చేసి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శ్వేత అండ్ దిశ టూ హాట్. సంతోషంతో మీరు సాయంత్రం కవింతలో కౌగిళ్ళ ఈడు కోసేయరా. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? గమకాలేవి చాలా ఉంటాయిరా, నేను నేర్పిస్తా ఒక్కసారి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నమస్తే మేడం, రాకెట్ రాఘవ్కి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజా మేడం. తమ్మునేల్ మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవ్ను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మునేలు పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్త మిమ్మల్ని చేసుకునేదానే కాదండి. నువ్వు మా అమ్మకు కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి, అంతెందుకు మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు. నన్ను అంత మాట అంటావేంటే? నువ్వు పెద్ద పతివ్రతం అనుకుంటున్నావేంటే? కాదే మరి, నేను పతివ్రతనే. పతివ్రత పాయసం వండితే తెల్లారల దాకా చల్లారలేదంట. ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలే? నీ ముందు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగేటోని. ఇప్పుడు అలా తిరుగుతా పెట్టి కొంపతీసి అందరూ చూస్తున్నారు. సరే అల్లుడు, ఎండను పడొచ్చావు కానీ కలసాలకి ఏమైనా తాగుతావా మరి? కూల్ డ్రింక్ తాగుతామ్మా. తెచ్చుకున్నావమ్మా మరి? హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా. సార్ చేది టీవీలో వస్తావు కదా? ఎందుకు వస్తావు? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా, అప్పుడు ట్యాంక్ వేడవుతుంది. ఫ్యాన్ వస్తుందా సార్?
ఏ చిన్న చెప్పు చలి పెడతా సార్కి సార్కి అబ్బాయి ఏమో చీమ్ కుట్టింది. కుట్టిన వాళ్ళందరి పేర్లు చెప్పవు కానీ చేమ పేరు వాడు చెప్తుందా వచ్చి. ఇదిగో మా ఆవిడ ఎలా ఉంది? కత్తిలాగుంది కత్తిలాగుంది. నేను వాడితో ఉండలేను, నన్ను బయటికి తీసుకెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. వాడు ఎంత మంచోడు తెలుసా? ఇంతవరకు నీ మీద చేసాడా? వేయలేదు. ఒక ముద్దన్న పెట్టాడా? పెట్టలేదు. బాబే బాబు. చెప్పడం మర్చిపోయినరా, రేపు అమీర్పేటలో నా చెప్పుల షాప్ ఓపెనింగ్ ఉంది, రావాలి కంపల్సరీగా. ఇది ఎప్పుడు పెట్టావరా? ఈ మధ్యన ఈవెంట్స్ కి వెళ్తున్నాను కదా, నా పెర్ఫార్మెన్స్ చూసి అందరూ చెప్పులు వేస్తున్నారు, అవన్నీ కలెక్ట్ చేస్తే షాప్ అయింది ఈ రోజు. మీ ఫేస్ చాలా గ్లో అవుతుంది. థ్యాంక్ యూ, నాకు అది ఆల్రెడీ తెలుసు. మీ సంగతి ఏంటి? మీరు ఏమైనా పార్లర్ అలా వెళ్తూ ఉంటారా? లేదు. వెళ్ళాలి, వెళ్తే బెటర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? 10th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, చాక్లెట్ ఇవ్వలేదని వదిలేసింది. ఇంటర్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, సినిమాకి తీసుకెళ్లేదని వదిలేసింది. డిగ్రీలో ఇంకో అమ్మాయిని లవ్ చేశా, పబ్బుకి తీసుకెళ్ళని వదిలేసింది. భయ్యా ఒరే వాళ్ళకి ఏం కలదు ఇవ్వాలరా? నేను అడిగింది వాళ్ళు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు ఇస్తా? ఇంటెలిజెంట్ గానే ఉన్నాడు. ఈ అమ్మాయి అంటే ఎందుకు పడుతుంది? ఎందుకు ఏం అడిగే వాళ్ళని? మన సినిమాలో తల్లి క్యారెక్టర్ కి ఇంద్రజమ్మని అనుకుంటున్నాం, మీరు ఏమంటారు సార్? మన సీన్ ఏంటి? కోర్ట్ సీన్ సార్. క్రౌడ్ లో పడి తీసుకెళ్ళి సార్ మా డైలాగ్ ఏమి ఇవ్వమంటారు సార్? న్యాయం కావాలని ఒక టైట్ క్లోజ్ తీసి ఇంటికి పంపించాడు. బాబు కాల్ చేస్తున్నాడు సార్. ఏ బాబు? సుడిగాల్ బాబు. వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఫిబ్రవరి మార్చి ఏ పెళ్లిళ్ళ సీజన్ రా, చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా, ఈవెంట్ కి 5,000 వస్తాయి. ఈ స్కిట్ చూసి ఒరే బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? ఎవర్రా మీరంతా? ఒక్కొక్కడు 4 ఈమెయిల్ పెట్టుకుని కామెంట్లు పెడితే బయటపోతాను. సకీలే సినిమా కింద మీకేం పనిరా? వీ వాంట్ సుధీరా. ఉదయం పూట జాతకాల ప్రోగ్రామ్ లో సుధీర్ అన్న సూపరా. సార్ ఓకే సార్. అరే సీఎం గారు వస్తున్నారంట, ఒక 2 గంటల ట్రాఫిక్ అలాగే ఆపమన్నారు. వీళ్ళందరూ మన మీదకి రాకుండా ఉండాలంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి. నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందన్నా. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి ఈ రోజు ట్రాఫిక్ లో ఉన్న వీళ్ళందరినీ కనుక ఉత్సాహపరిస్తే మీకు చిన్న గిఫ్ట్ ఉంది. చిక్కు చిక్కు బండే దాని దూకుడు ఎక్కువండే, అది RX బండే, ఇది మహా స్పీడ్ అండే. కిల్లా 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 కిల్లాడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. ఎవ్రీథింగ్ వాస్ సో యాప్ట్. నేను ట్రైన్ లోన పోతున్న పిన్ని, నాకు పరిచయమే అయ్యిందే చిన్ని, ఆ విండో దగ్గర ఉందే చిన్ని, నేను చూడగానే ఎగిరిందే చున్ని. డ్రమ్ములతో ఇప్పుడు మేము ఆడబోతున్నాము దాగుడు మూత. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, వీళ్ళ ముగ్గురికి ఏమో పాత పగలు ఉన్నట్టుండే, తగ్గొట్టేసుకుంటున్నారు. ఆదిగా రావట్లేదు అసలు. సాంప్రదాయిని ఏదిరా బటర్ఫ్లై బటర్ఫ్లై. ఇంకొకసారి నాకు ఈ పాట వినపడిందంటే మీరు జోక్స్ చేస్తారు కదా. అవును. బయటకు పోయేనండి. 9 టేబుల్ చెప్పండి నాకు. 9 1 జార్ 9. రెండోది 9 5 జార్ 45. ఇక్కడ ఆపమంటారా? మీ ఏజ్ దాకా వచ్చాను. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు అనేది. రామ్ రామ్ నీకు రాదని నాకు తెలుసులే. అయిపోయినదికి పోటీ. నువ్వు ఎందుకు గోలగోలు చేస్తున్నావు? మా సెలబ్రిటీస్ వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటే చూపించబోతున్నాం. ఫస్ట్ జడ్జి గారి ఇంటితో స్టార్ట్ చేద్దాం. అంటే ఆవిడ ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఆవిడేమో దానం చేసి ఆ పూరింట్లో ఉంటుంది, ఈవిడేమో ఉన్నదంతా రెంట్లకి ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్ లో ఉంటుంది.
మీదకి ఎక్కుతాడు, ఇట్లా అని వేరే ఇంటి మీదకి దుంకుతాడు, అట్లా అని వెనకింటికి వెళ్తాడు, దొరికిపోగానే ఇలా ఫేస్ పెడతాడు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రంగుల రాట్నం అండ్ పద్మావతి కళ్యాణం టీం వచ్చేస్తున్నారు ఈ రోజు సుమా అడ్డాలో ఆడడానికి. రంగుల రాట్నం కదండి, మీరు కళ్ళు తిరుగుతాయి, అందుకని మజ్జిగ తీసుకోండి. నీకైతే నిన్న తాగిన దిగడానికి ఇదిగో తీసుకో. మీరు రంగుల రాట్నం సీరియల్ చూసారా? చూస్తాం కానీ ఎక్కువ మా సీరియల్ చూస్తాం. అది మధ్యాహ్నం కదా మేడం, మనది రాత్రి నైట్. నీ సీరియల్ నువ్వైనా చూస్తావా అని. వీళ్ళ సీరియల్ చూడరా? నేనైతే డెఫినెట్ చూడండి, ఎందుకంటే అందులో హరిత ఉంది కదా, ఇంట్లోనే ఆవిడ చూసి అక్కడ మళ్ళీ ఎప్పుడు ఆవిడ చూడండి. సుమా అడ్డా షో గురించి మాట్లాడదాం. మొత్తం ఇందులో 5 రౌండ్లు ఉంటాయి. నాకు 3 సరిపోతాయి మేడం. కాదు మేడం, మాకు అమ్మాయిలు లేరా? మీకు అమ్మాయిలు లేరా అంటే పెళ్లి చేసుకొని నీకు పుడతారు. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే. చూడు, నీతో అయితే ప్రియతమ రాగాలు కాదు రోగాలు అవుతుంది. ఏవై పెళ్లి కాని ప్రసాద్, ప్రసాద్ పెళ్లి కాని ప్రసాద్ పిల్ల. నేను ఒక మంచి సంబంధం చెప్పనండి నీకు. చెప్పు. కాకపోతే అబ్బాయి అందంగా ఉండాలంటున్నాడు. మీరు పెళ్లి కాని ప్రసాద్ అంటుంటారు. అదే ప్రసాద్. నన్ను కూడా పెళ్లి కాని మల్లీశ్వరి అని పిలుస్తూ ఉంటారు. కొన్ని మంచింకి తినే ఐటమ్స్ ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. రే ఎవడరా ఇవి కూడా రాస్తున్నాడు ఈ మధ్య. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఇంకొన్ని రెట్రో టు మెట్రో సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. Your attitude and your throw of voice was just brilliant. నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు సింగారం గాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, మోజు మీద సన్న జాతి పూలు పెడతావా. దొరికేదాకా టెన్సను, నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్సను, దుడుకు దుక్కుడు ఏం చెప్తాడో నని టెన్సను. నువ్వు ఎర్ర రంగు బట్టలు వేసుకుని ఆకలితో వచ్చావు, పాటను నమిలేసావు. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లే లేచాను నీ రాకకై. రంగ ఘోరంగా నా కలలని కదిపావే, దొంగ అందంగా నా పొగరుని దోచావే, చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. నువ్వు అందరినీ పెళ్లి చేసుకోవద్దని అందరికి ఏదో హెచ్చరికలు చేస్తున్నావట. ఎవరెవరికి చెప్పారో పెళ్లి చేసుకోవద్దని? అజిత్ రామన్నయ్య ఈ వయసులోనే పెళ్లి చేసుకుంటాడంట. ఈ వయసులోనే చేసుకుంటావరా? నువ్వు ఇట్రారా, నువ్వు రా ఇట్రా. బళా చాంగు బళా మహారాజు కళ్ళ దొరికావు గురో, దొంగోళ్ళ దొరో, ఎడబడా ఏలుబడే వచ్చి పడే రాజా. అరే చంకి షట్టు వీన్ని గుంగురు జుట్టు అట్లా ఎల్లిండంట
సార్ నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు సార్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టూ తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుంట ముట్టుకుంటే తప్పు కాదా? మావా 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 మావా. ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు. ఎవరికైతే అతి తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అయ్యి 6 మాత్రమే ఇక్కడి నుంచి కాంపిటీషన్ లో కంటిన్యూ అవుతారు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.